హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి మొట్టమొదటిగా మనము పోస్ట్ ఆఫీసులో ముందు పూర్వకాలంలో వచ్చేసి ఉత్తరాలు అనేటువంటిది రాసేవాళ్ళము. రాజుల కాలంలో వచ్చేసి ఉత్తరాలు వచ్చేసి ఈ యొక్క పావురాలు తర్వాత అనేకమైన పక్షుల ద్వారా వచ్చేసి పంపించేవాళ్ళు అనమాట. వేరే దేశాలకి పంపించేవాళ్ళు. వాళ్ళ యొక్క ఏమి తెలపాలనుకుంటున్నారో వాటి వివరాలు పంపించేవారు. ఆ తర్వాత వచ్చేసి ఉత్తరం అనేటువంటిది వచ్చిందనమాట. ఉత్తరం రాసి వేరే వాళ్ళకి జాబు అనేటువంటిది రాస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి మనము మొబైల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉపయోగించడం వలన ఫాస్ట్గానే వచ్చేసి వెంటనే వచ్చేసి విదేశాల్లో ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా వచ్చేసి వెంటనే వచ్చేసి మెసేజ్లు అనేటువంటిది మనము చెప్పగలుగుతున్నాం అనమాట. సరే, నా మొదటి జాబు అనేటువంటిది మనము ఏంటనేది తెలుసుకుందాము. గౌరీ, నేను 1వ తరగతి బాలభారతి అంతా చదివాను. కథలు చదువుతాను, గేయాలు బాగా పాడుతాను. నేనే కాదు, నా సోదరుడు కూడా అంటే నాతో పాటు పాడుతాడనమాట. నోరు సరిగ్గా తిరగకపోయినా చేతులు ఊపుతూ అభినయంతో పాడుతాడనమాట. చూడటానికి మజాగా ఉంటుంది. అవి మా తాత ఏం చేశారంటే కూడా ఫోన్లో వినిపించాము. అవి మా తాతకు కూడా ఫోన్లో వినిపించాము. అంటే వాడు పాడినటువంటి పాటల్ని ఫోన్లో వినిపించాము మా తాతకి. మా తాత చాలా సంతోషించాడు. రేపటి నుంచి సెలవులు, మేమంతా మా తాతగారి ఊరికి పోతున్నాము. బడి తెరిచాకే ఉంటాము. ఇంతే సంగతులు, జవాబు రాయి అంటూ ఒక పాప వచ్చేసి వాళ్ళ స్నేహితురాలకి రాస్తుంది. మీ అమ్మలా అంటూ ఇక్కడ రాస్తుంది అనమాట.